సో మరి ఇందాక విజయ్ కుమార్ గారు కొన్ని కీలకమైన అంశాలు లేవనెత్తారు. నిజంగానే మరి ఫార్ములా ఈ కార్ రేస్ వల్ల ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ కి గుర్తింపు వచ్చిందా లేదా? ఈ బ్రాండింగ్ ని ఇప్పుడు విచారణల పేరుతో బ్రాండింగ్ ని ఇంకా డ్యామేజ్ చేస్తున్నారన్న కమెంట్లు వస్తున్నాయి. అండ్ ఇంకొకటి మీరు అన్నట్లు సరే ప్రజల ధనం దుర్వినియోగమైంది, దీనికి సంబంధించి విచారణలు జరగాలి. ఓకే, ఈ విషయంలో కాంగ్రెస్ గవర్నమెంట్ కి చిత్తశుద్ధి ఉంది అని అనుకుంటే మరి మీ పాలనలో కూడా ఈ కాన్ఫరెన్స్లు కానివ్వండి, ఈవెంట్లు కానివ్వండి, ఇలాంటివి జరుగుతున్నాయి కదా, దానికి కూడా మరి ప్రజల డబ్బు కాకపోతే ఎక్కడి నుంచి ఖర్చు పెడుతున్నారు? ఒకటండి, విజయ్ కుమార్ గారు కొన్ని అభ్యంతరకమైన అంశాలు లేవనెత్తారు. ఇప్పుడు వారు కొంత విశ్లేషకులుగా మాట్లాడితే బాగుంటది. ఎందుకంటే విశ్లేషకులు అనేది బ్యాలెన్స్ గా మాట్లాడతారు. ఇది దుర్వినియోగం అవుతుంది, మరి రేవంత్ రెడ్డి గారు ఇట్లా అట్లా హైడ్రా అవన్నీ విషయాలు మాట్లాడారు. ఇప్పుడు ఈ రేస్ అనేది ఒక ఈవెంట్ అండి. ఇది ఈవెంట్ స్పాన్సర్స్ చేత వచ్చేది. స్పాన్సర్స్ ఇప్పుడు ఈ అందాల పోటీలు గాని ఇది గాని స్పాన్సర్స్ చేత వస్తుంది. ఈ బ్రాండ్ ఇమేజ్ అనేది పెంచడం సహజమే. అక్కడ బ్రాండ్ ఇమేజ్ గురించి కాదండి. ఇక్కడ అక్కడ అవినీతి సిస్టమ్ ఫాలో కాకుండా కేటీఆర్ గారు అక్కడ సిస్టాన్ని ఫాలో కాకుండా అన్ని రకాలుగా అన్ని చట్టాలు తెలిసిన వ్యక్తి. మరి ఇక్కడ ఒక మంత్రిగా పురపాలక శాఖ మంత్రిగా ఉన్నాడు. అక్కడ పురపాలక శాఖ నుంచి 8 కోట్ల రూపాయలు అదనంగా బడన్ అయిపోయింది ఆయన చేయడం వల్ల. ఆర్థిక శాఖ నుంచి అనుమతి తీసుకోకుండా శాఖలు నా చేతిలో ఉన్నాయి కదా, నేను ఏది చేసినా నడుస్తుంది కదా అని అనుకోవడం అనేది చాలా తప్పు విషయాన్ని మేము తప్పని చెప్పడం. తప్పంటే ఎలా అండి? సరే, మీరు అంటున్నారు కదా ఇన్ని డబ్బులు అవినీతి జరిగింది అని చెప్పేసి, ఇంత ఖర్చు వేస్ట్ జరిగిందని. మీరు చెప్పండి, అందాల పోటీలకు ఎంత ఖర్చు చేశారు? 30 కోట్ల రూపాయలు అయినాయండి దానికి. అందాల పోటీకి 30 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. దానికి ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా దానికి ఒక బ్రాండ్ ఇమేజ్ పెంచిన. బ్రాండ్ ఇమేజ్ అంటే పెంచుకోవాలి, చేయని. ఫార్ములా ఈ కార్ రేస్ వల్ల బ్రాండింగ్ పెరగలేదా? మేము దానికి కాదంటలేం కదా, అక్కడ జరిగినట్టు లోపాల గురించి చెప్తున్నాం. అక్కడ మీరు డైరెక్ట్ గా హెచ్ఎండి ద్వారా మిస్సింగ్ ల్యాండ్ ఏమన్నది మరి, అందులో అనుమానాలు ఉన్నాయి. అందులో కొంత డబ్బు అనేది ఏసీబీ కొంతమంది అకౌంట్లలో పడ్డాయి అన్నట్టుగా అభియోగాలు ఉన్నాయి. కరెక్ట్ ప్రాసెస్ గా జరపలేదు అన్నట్టుగా మా అభియోగం. తప్పండి. వాళ్ళు మీ ఈ కార్ రేస్ వాళ్ళు 40 కోట్లు మా దగ్గర ఉన్నాయని చెప్పినాక ఇంకెవరు వేరే అకౌంట్ లో పడ్డాయని మీరు ఎట్లా? ఏసీబీ కూడా అనలే. ఇక్కడ ఉన్నటువంటి మెట్రో అబద్ధాలు చెప్తున్నారు. బ్రాండ్ ఇమేజ్ తెచ్చిందే కాంగ్రెస్, కాదంటలే మేము దాని గురించి. బ్రాండ్ ఇమేజ్ 40 కోట్లు ఉన్నాయని మా దగ్గర ఉన్నాయని లెటర్ రాశారు. 40 కోట్లు మనం మాట్లాడుతున్నాము. లావాదేవీలు మేము ఏమైనా చేస్తాము, కరప్షన్ చేస్తాము, అందులో వేరే అకౌంట్లలో అమౌంట్లు ట్రాన్స్ఫర్ చేస్తాము. వేరే అకౌంట్ లో పోలేదని ఉంది. మీరు అది తప్పు లీడ్ చేస్తున్నారు, మిస్లీడ్ చేస్తున్నారు. ఆయన ఫార్ములా లెటర్ ప్రభుత్వానికి లెటర్ రాసిండు, మీ ఇచ్చిన 40 కోట్లు నా దగ్గర ఉన్నాయి అని చెప్పి సపోర్ట్. అవునండి, నేను హైదరాబాద్ సపోర్ట్ గానే మాట్లాడతాం. మీరు విషయం అబద్ధం చెప్పేటట్టుంటే ఎట్లా? 40 కోట్లు ఏమన్నాడు ఆయన? లెటర్ రాసిండు కదా. ఏసీబీ కూడా మీ పక్క వాళ్ళ అకౌంట్ లకు పోయినాయని ఏడ చెప్తలేరు, మీరు కూడా ఏమీ అంటలేరు. 40 కోట్లు ఆయన మీరు ఇచ్చిన 40 కోట్లు నా దగ్గర ఉన్నాయి, చెక్కు ద్వారా వచ్చినాయి, చెక్కు ద్వారానే నా దగ్గర ఉన్నాయని లెటర్ కూడా రాసిండు కదా. లెటర్ రాసిండు, ఆ ఖర్చు అయింది. ఇంకా 73 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తాయి. ఎందుకంటే వాళ్ళు స్టేట్ ఇక్కడున్న భారతదేశ విభాగానికి సంబంధించినటువంటి వాళ్లకు మేము 73 లక్షలు ఇచ్చినాము, ఆ 73 లక్షలు కూడా తీసుకోండి అని కూడా రాసిండు ఆయన. రాష్ట్ర ప్రభుత్వం తీసుకోండి అంటే ఇంతవరకు తీసుకోలేదు. మీరు ఇదంతా వదిలిపెట్టి ప్లస్ ఇంకోటి 8 కోట్లు ఎక్స్ట్రా అయిందంటే 8 కోట్లు ట్యాక్స్, అది గవర్నమెంట్ కే పోయింది. అది జిఎస్టీ రూపంలో ఈ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ పోతుంది. అందులో మళ్ళీ సగం మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది జిఎస్టీలా. మీరు అసలు ఈ విషయాన్ని చిన్న మీరు ఆ విషయాన్ని మీరు అసలు ఈ గేమ్ ని ఎందుకు రద్దు చేసిరండి? ఒకవేళ ఉన్నది ఈ గేమ్ ని ఎందుకు రద్దు చేసిర్రు? కంటిన్యూ చేయొచ్చు కదా, మంచి అవకాశం కదా. ఒక ఉంటే మీరు ఎందుకు అంత గేమ్ జనవరిలో ఎందుకు రద్దు చేసిర్రు? రేవంత్ రెడ్డి గారు ఎందుకు రద్దు చేసిర్రు చెప్పండి. దీనివల్ల ఇది 22 బ్రాండ్లు అంతర్జాతీయంగా 22 బ్రాండ్లే ఫేమస్. జాగ్వార్ కాంచి మొదలు పెడితే రేంజ్ రోవర్ కాంచి మొదలు పెడితే ఇక్కడ మహేంద్ర వరకు వచ్చినటువంటి ఇన్ని కంపెనీలు 22 బ్రాండ్ కంపెనీలు ఇక్కడ వస్తే ఎవడైనా ఎందుకు రద్దు చేసిండు? ఎందుకు నిర్వహించలేదు? ఈ 40 కోట్ల కోసం నిర్వహించలేదా? మీరు దాని మీద విచారణ చేస్తే విచారణ చేసుకోండి. 40 కోట్లకు సంబంధించింది ఏమైనా దుర్వినియోగం అయిందా అని ఉంటే అది విచారణ చేసుకోండి.
విచారణ చేసుకొని దాన్ని అది అట్నే ఉంచకుండా ప్రోగ్రామ్ ఎందుకు క్యాన్సిల్ చేసిర్రు, రద్దు ఎందుకు చేసిర్రు? Yes, okay, గేమ్ నిమిషం రద్దు అండి. చేసుకుంటారంటే ఎవరైనా ఇదో క్రికెట్, ఇది అంతర్జాతీయ క్రికెట్ ఎట్లనో, అంతర్జాతీయ హాకీ పోటీలు ఎట్లనో, ఒలింపిక్స్ ఎట్లనో, ఇవి కార్ రేసింగ్ లో ఇదొకటి అట్లాంటి గేమ్ ఇది. ఓకే అట్లాంటి కళ్ళకద్దుకొని తీసుకొని పెట్టుకుంటారు ఎవడైనా గానీ. ఒక నిమిషం అండి. ఎస్, ఒక నిమిషం అండి జితేందర్ గారు.